హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఇక్కడ కొన్ని వర్బ్స్ రాశానండి. ఇవన్నీ కూడా పూజించడం, ప్రార్థించడం, అలాగే దేవుని గురించి పూజ చేయడం, ఇలా కొన్ని పూజకు సంబంధించిన వర్డ్స్ చెప్పాము. అలాగే దానికి రెలవెంట్ గా అనిపించే మరికొన్ని వర్డ్స్ కూడా రాశాను. వీటిని ఒక్కొక్కటిగా చూద్దాము. ఇవన్నీ వర్బ్స్ అండి. రైట్, ఇందులో మొదటిది పిఆర్ఏవై, ప్రే. అందరూ సాధారణంగా ప్రే ప్రే అంటారు. ఇంగ్లీష్ లో ఎప్పుడైనా ఏవై వచ్చిందంటే ఎండింగ్ లో, వెనెవర్ వి ఫైండ్ ద స్పెల్లింగ్ ద లెటర్ ద టూ లెటర్స్ ఏవై at the end of any English word, that AY must be pronounced like A. DAY, day, SAY, say, MAY, may, LAY, lay. This is how. PRAY, pray, TRAY, tray, PLAY, play. ఇలా చెప్పాలి. ఓకేనా? రూల్ ఏంటండి? ఏవై వస్తే ఏ. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. ఇట్స్ నాట్ వెడ్నెస్డే. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. దిస్ ఈస్ హౌ. ఓకేనా? కమింగ్ టు ద పాయింట్ హియర్. పిఆర్ఏవై, ప్రే, ప్రైడ్, ప్రైడ్. పూజించు, ప్రార్థించు. ఏంటండి? పూజించు, ప్రార్థించు. ఈ ప్రే అంటే ఏంటి? ప్రే టు అంటే ఏంటి? ప్రే ఫర్ అంటే ఏంటి? ఈ మూడింటి గురించి చూద్దామండి ఇక్కడ. ఈ మూడింటికి వ్యత్యాసం ఏంటో చూద్దాం. మొదటిగా ప్రే, పూజించు, ప్రార్థించు. ఎవరికి పూజ చేస్తున్నామో చెప్పట్లేదు, ఎందుకు చేస్తున్నామో చెప్పట్లేదు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రే. దే knelt down, they knelt, KNELT, knelt down and prayed. వాళ్ళు మోకరిల్లారు అంటారు కదా. మోకరిల్లారు అంటే మోకాళ్ళపై కింద పడ్డారు, కింద పడి ప్రార్థన చేశారు అని అర్థం. దే knelt down and prayed, దట్ ఈస్ మీనింగ్. నెక్స్ట్ అండి, రెండో పదం చూద్దామండి. పిఆర్ఏవై, ప్రే, టిఓ2. దాంతో పాటుగా టూ కూడా పెట్టాను ఇక్కడ. ప్రే టు, ప్రేడ్ టు, ప్రేడ్ టు, ప్రేడ్ టు. పూజించు, ప్రార్థించు. ఎవరిని పూజ చేస్తున్నామో చెప్పాలి. ఐ ప్రే టు గాడ్ డైలీ. నేను దేవునికి పూజిస్తాను, దేవునికి ప్రార్థిస్తాను రోజు. ఓకేనా? ప్రే టు పెట్టారంటే ఐ ప్రే టు జీసస్, ఐ ప్రే టు గాడ్, ఐ ప్రే టు లార్డ్ రామా, ఇలా చెప్పొచ్చండి. నెక్స్ట్ అండి, ప్రే ఫర్. థర్డ్ వన్ చూడండి. ప్రే ఫర్, ప్రైడ్ ఫర్, ప్రైడ్ ఫర్. పూజించు, ప్రార్థించు. ఎవరి కోసం పూజిస్తున్నాము, దేని కోసం పూజిస్తున్నాము అని చెప్తే గనక ఫర్ పెట్టాలండి. షీ ఈస్ ప్రేయింగ్ ఫర్ హర్ సన్స్ హెల్త్. షీ ఈస్ ప్రేయింగ్ ఫర్ హర్ సన్స్ హెల్త్. తన కొడుకు యొక్క ఆరోగ్యం కోసము పూజ చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. షీ ఈస్ ప్రేయింగ్ ఫర్ హర్ సన్స్ హెల్త్. ఓకేనా? నెక్స్ట్ అండి, చాంట్. ఏంటండి? సిహెచ్ఏఎన్టి, చాంట్. చాంట్ కాదండి, చాంట్. 3 ఫింగర్స్ సౌండ్. చాంట్, చాంటెడ్, చాంటెడ్. జపించు, నామస్మరణ చేయు. ఓకేనండి? జపించు, నామస్మరణ చేయు. అలాగే నినాదాలు చేయడానికి కూడా చాంట్ అంటారు. నినాదాలు చేయడం అంటే ఏంటండి? స్లోగన్స్, డాన్ డామ్ అని కానీ, జేజేలు పలకడం కానీ, ఇలాంటి నినాదాలు చేయడాన్ని కూడా చాంట్ అంటారు. అలానే ఇంగ్లీష్ లో టిఈడి వస్తే కనుక టిఈడిని టిఐడిగా చెప్పాలండి. వాంటెడ్, హంటెడ్, navigated, frustrated, chanted, legislated, motivated. Even whenever we find TED at the end of any English word, that TED must be pronounced like TID. So, చాంట్, చాంటెడ్, చాంటెడ్. జపించు, నామస్మరణ చేయు. ఓకేనా? స్లోగన్స్ అవి చేయడానికి కూడా నినాదించడం అంటారు, నినదించడం అంటాం. ద క్రౌడ్ చాంటెడ్ దయర్ హీరోస్ నేమ్. ఆ క్రౌడ్, జనసమూహం వాళ్ళ యొక్క హీరో యొక్క పేరుని జపించింది, నామస్మరణ చేసిందండి. ఓకేనా? ద ప్రీస్ట్ చాంటెడ్ మంత్రాస్ ఇన్ ద సెర్మనీ. ఆ వేడుకలో, ఆ పూజలో ఆ ప్రైస్ట్ అంటే ఎవరండి? పూజారి. పూజారి ఏం చేశాడండి? మంత్రోచ్చారణ చేశాడు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రైస్ట్. ద ప్రొటెస్ట్ చాంటెడ్ యాంటీ గవర్నమెంట్ స్లోగన్స్. ప్రొటెస్టర్స్ అంటే ఎవరండి? నిరసనకారులు. ద ప్రొటెస్టర్స్ చాంటెడ్ యాంటీ గవర్నమెంట్ స్లోగన్స్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటండి, నినదించారు. ద ప్రొటెస్టర్స్ చాంటెడ్ యాంటీ గవర్నమెంట్ స్లోగన్స్. రైట్. నెక్స్ట్ అండి, చాంట్ అంటే అది. చాంట్ అంటే ఏంటండి? మంత్రాలు జపించడము, నామాలు స్మరించడము, అలాగే నినాదాలు చేయడము, డామ్ డామ్ అని కానీ, స్లోగన్స్ చెప్పడం అని దట్ ఈస్ కాల్డ్ ఎ చాంట్. నెక్స్ట్ అండి, ఐదో పదం అడో. ADORE, అడో. ADORED, అడోడ్. పూజించు, ఆరాధించు. అంటే పూజించు, ఆరాధించు అంటే అర్థం ఏమిటి అనుకుంటున్నారు?
పువ్వులు ఉండవు, లేకపోతే అగరబత్తీస్ వెలిగించరు, అలాంటివి ఏమీ ఉండవు. మనసులోనే చాలా చాలా ఆరాధనా భావం కలిగి ఉండి వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళని చాలా బాగా ఊహించుకుంటూ చేసేదాన్నే అడో అంటారండి. అడో అంటే దాని అర్థం. అయితే మనుషుల్ని ఆరాధిస్తే అడోర్ అంటారండి. దేవుళ్ళను ఆరాధిస్తే వర్షిప్ అంటారు. ఓకేనా? అలాగే దేన్నైనా ఎక్కువ ఇష్టపడితే కూడా అడోర్ అని చెప్పొచ్చండి. హిస్ ఫ్యాన్స్ అడోర్ హిమ్. అతని యొక్క ఫ్యాన్స్ అతన్ని ఆరాధిస్తారు. ద ఫ్యాన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అడోర్ హిమ్ అల్లాట్. పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు అతన్ని చాలా బాగా ఆరాధిస్తారు అంటున్నానండి. నెక్స్ట్ అండి, ఐ సింప్లీ అడోర్ హిస్ మ్యూజిక్. ఐ సింప్లీ అడోర్ హిస్ మ్యూజిక్ అంటే అర్థం ఏంటి? అతని మ్యూజిక్ అంటే అతను చేసే మ్యూజిక్ ఏదైతే ఉందో అది నాకు చాలా ఇష్టం అని చెప్పడానికి అడో అంటారండి. రైట్ రైట్. నెక్స్ట్ అండి, ఆరో పదం వర్షిప్. ఏంటండి? వర్షిప్. వర్షిప్ అంటే వర్షిప్డ్. ఓకేనా? షిప్పుడు డా పలకూడదండి, టాప్ చెప్పాలి. ఏంటి రూల్ ఏంటి? ఎప్పుడైనా ఏదైనా ఒక వర్బ్ పా శబ్దంతో ఎండ్ అయితే తర్వాత పలికి ఈడీని టాలా చెప్పాలి. ఎస్ఎల్ఐపి స్లిప్, ఎస్ఎల్ఐపిపిఈడి స్లిప్డ్. ఎస్ఎల్ఏపి స్లాప్, ఎస్ఎల్ఏపిపిఈడి స్లాప్డ్. స్లాప్ డా చెప్పకూడదు, టా చెప్పాలండి. ఓకే. వర్షిప్డ్. పూజించు, ఆరాధించు దేవుళ్ళను. ఓకేనా? డెవోటీస్ వర్షిప్డ్ ద లార్డ్ రామ. ఓకేనా? దేవుళ్ళని రాముణ్ణి ఆరాధించారు. నెక్స్ట్ అండి వౌ, వివోడబ్ల్యూ వౌడ్. దీక్ష పూను, ప్రతిన పూను, శబదం చేయు. ఏదైనా గట్టిగా ప్రామిస్ చేయడాన్ని, సీరియస్ గా ఒక దాన్ని ప్రామిస్ చేయడాన్ని, ప్రతిన పూడాన్ని, దీక్ష పూడాన్ని, శబదం చేయడాన్ని ఓవ్ అంటారండి. అలానే దీక్ష, స్వామి దీక్ష తీసుకుంటాము, భవానీ మాల తీసుకుంటాము, దాన్ని కూడా ఓవ్ అని అంటారండి. ఓకేనా? చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హి టుక్ ఏ ఓవ్ అయ్యప్ప దీక్ష. హి టుక్ ఏ ఓవ్ అయ్యప్ప దీక్ష. ఇలా చెప్పొచ్చండి. నెక్స్ట్ అండి, ప్రీచ్, PREACH. ప్రీచ్డ్. ప్రీచ్ అంటే ఆధ్యాత్మిక విషయాలు, మత సంబంధ విషయాలు బోధించడానికి ప్రీచ్ అంటారు. దీనికి నౌన్ ఫామ్ ఏంటంటే ప్రీచా. చాగంటి కోటేశ్వరరావు ఈజ్ ఎ ప్రీచా. గరిగిపాటి లక్ష్మీ నరసింహారావు గారు ఈజ్ ఎ ప్రీచా. బ్రదర్ అనిల్ కుమార్ ఈజ్ ఎ ప్రీచా. ఓకేనా? ఆధ్యాత్మిక విషయాలు చెప్పేవాడిని ప్రీచర్స్ అంటారు. వాళ్ళు చేసే పని ప్రీచ్ అంటారు. ఓకేనా? ఎగ్జాంపుల్ చూసుకుందామా? చాగంటి ప్రీచెస్ హోలీ థింగ్స్ టు ద పీపుల్. చాగంటి కోటేశ్వరరావు గారు ప్రజలకి పవిత్రమైన విషయాలు చెప్తారు దేవుడికి సంబంధించి. దట్ ఈస్ కాల్డ్ as ప్రీచ్డ్. నెక్స్ట్ అండి, విజిటెడ్. దర్శించు, సందర్శించు. అలాగే చెక్ చేయడం కోసం ఆఫీసర్స్ కానీ, పోలీస్ వాళ్ళు కానీ, సిబిఐ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ సర్చ్లు చేస్తారు కదా, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ as విజిట్. ఓకేనండి. ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ విజిటింగ్ జపాన్ అట్ ద మూమెంట్. ప్రస్తుతానికి ప్రైమ్ మినిస్టర్ జపాన్ ని విజిట్ చేస్తా ఉన్నారు, సందర్శిస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద మీనింగ్ హియర్. నెక్స్ట్ అండి, హ్యావ్ అ దర్శన్, హ్యాడ్ అ దర్శన్. దర్శనం చేసుకోవడాన్ని దైవ దర్శనం కావచ్చు, దైవ దర్శనం చేసుకోవడాన్ని హ్యావ్ దర్శన్, హ్యాడ్ ఎ దర్శన్ అని అంటారండి. రైట్. Crores of devotees had darshan at Kumbh. Next అండి, took a holy dip, taken a holy dip. పవిత్ర స్నానం ఆచరించడాన్ని టేక్ ఏ హోలీ డిప్ అంటారు. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. Crores of devotees from the world, throughout the world, took a holy dip in Mahakumbh. మహాకుంభ్లో కొన్ని కోట్ల మంది భక్తులు స్నానం ఆచరించారు. Crores of devotees took a holy dip in Mahakumbh this year. Right. Next అండి, fasted ఉపవాసం చేయడాన్ని. ఓకేనా? Lots of people fast during or on Saturdays. చాలా మంది సాటర్డేస్ టైంలో ఉపవాసాలు చేస్తారండి. ఓకేనా? దానికి ఆల్టర్నేటివ్ పదం డూ ఫాస్టింగ్, డిడ్ ఫాస్టింగ్, డన్ ఫాస్టింగ్. ఇలా మనం చెప్పుకున్నామండి. ఇక్కడ దేవునికి సంబంధించిన పదాలు ప్రే చేయడం, నినదించడం, పూజించడం, ప్రార్థించడం, ఇలా చెప్పుకున్నాం. Thank you so much watching my video here. If you like my content, please subscribe my channel. Please give your comment through comment section and all. Thank you so much.